కమ్యూనల్ రైట్స్ ఉంటాయి. ఆ టైంలో చాలా ఇష్యూస్ వస్తాయి కదా జనరల్గా. ఇప్పుడు అప్పట్లో ఎక్కువ కమ్యూనల్ రైట్స్ ఉండేటివి, కానీ ఇప్పుడు నిజానికి కంపారిటివ్ తగ్గినాయి కదా కమ్యూనల్ రైట్స్, కొంచెం తగ్గినాయి. కానీ మిగతా ఇష్యూస్ అంటే ఫైటింగ్స్ కానివ్వండి, గంజాయి ఇట్లాంటి ఇష్యూస్, మర్డర్స్, ముఖ్యంగా ఇల్లీగల్ సైబర్ నేరాలు ఇవి చాలా పెరిగిపోయాయి కదా. వీటన్నిటిని ఎట్లా అంటే వ్యవహారాలలో ఎట్లా చూజ్ చేస్తారు మీరు? సాల్వ్ చేయడం కానివ్వండి, కేసులు కానివ్వండి. మీరు అన్నట్టు ఒకప్పటి క్రైమ్ ఇట్ వాజ్ మోర్ లైక్ ఒకవైపు కమ్యూనల్ రైట్స్ అయితే ఇంకోవైపు డెకాయిటీస్, రాబరీస్, మర్డర్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతా ఉండేవి. యాజ్ ది జనరేషన్ హ్యాస్ పాస్డ్, అంటే వాట్ ఐ మీన్, అప్పటికి ఇప్పటికి మనం తేడా చూస్తే ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువైంది, కమ్యూనల్ రైట్స్ తక్కువయ్యాయి, కానీ మనకి మాబ్ మెంటాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వల్ల స్పెషల్లీ మాబ్ మెంటాలిటీ పెరగడము. ఎక్కడన్నా ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడింగ్ ఎక్కడ చూసినా ఒక ఈవెంట్ కి క్రౌడ్ చాలా ఎక్కువ వస్తున్నారు. అది ఎందుకు ఇంత ఎక్కువ మంది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 1 lakh మంది వస్తే ఈ ఇయర్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ ఇన్ ది క్రౌడ్స్ కనిపిస్తుంది సోషల్ మీడియాలో వస్తున్న హైప్ వల్ల. లేకపోతే ఇంకా మీరు అన్నట్టు గాంజాకి సంబంధించిన ఇంతకుముందు సోషల్ వైసెస్ అంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, లేకపోతే ఇల్లీగల్ ట్రాఫికింగ్ అట్లాంటివి ఎక్కువ ఉండేవి. ఇప్పుడేమో గాంజాకి సంబంధించిన కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి మనకి. అన్ఫార్చునేట్లీ ది సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువ పెనిట్రేట్ అయిపోతుంది సొసైటీలోకి. దీనికి సంబంధించి యాజ్ యూ నో ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో టేకెన్ అప్ టు మేక్ ఇట్ డ్రగ్ ఫ్రీ తెలంగాణ అని చెప్పి చేయాలని అనుకోండి. సో దానికి ఏంటంటే ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్, ఇంకోవైపు అవేర్నెస్, 2 రకాలుగా కూడాను దీన్ని డీల్ చేయడానికి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. మీకు తెలియకుండా జరిగే ఏదో ఒక చిన్న ఇష్యూ కూడా పెద్ద సమస్యగా మారవ అట్లా ఎప్పుడైనా జరిగిన సంఘటన? చాలా సార్లు జరుగుతాయి. ఎందుకంటే ఒక పరిధిలో, జోన్ పరిధిలో అవ్వచ్చు, ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇన్ఫాక్ట్ జోన్ వరకు ఎందుకు, కమిషనరేట్ లెవెల్లో కింద చాలా జరుగుతూ ఉంటాయి. ఒక పిటిషన్ అంటే రోజుకి పోలీస్ స్టేషన్ లో చాలా పిటిషన్స్ వస్తాయి. దాంట్లో ఏది కరెక్ట్, ఏది ఇరప్ట్ అవుతుందో సడన్ గా మనకి ఒక్కోసారి అర్థం కూడా అవుతుంది. వి స్టిల్ కీప్ ట్రాక్ ఆఫ్ పిటిషన్స్, ఎట్లా వస్తున్నాయి, ఎట్లా డిస్పోజ్ చేస్తున్నారు అనేది చేస్తాం. కానీ practically it is not possible to keep track of all the petitions in all police stations. So ఒక్కోసారి చిన్నది మిస్ హ్యాండిల్ వల్ల, లేకపోతే చిన్న మిస్ గైడెన్స్ వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక్కోసారి అది కొంచెం కాంట్రవర్షియల్ ఆర్ కొంచెం పై వరకు వెళ్ళడము, లేకపోతే వాళ్ళు కమిషన్స్ అప్రోచ్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్, then we always try to deal with it in its own way.